హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రాత్రి 12 గంటల నుండి మే నెల పెన్షన్లు జమ ఈ జిల్లాలకు వీరికి మాత్రమే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో పెన్షన్కు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టే ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా డైలీ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది మన ఛానల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే డైలీ 1 to 2 hours వర్క్ చేసి మీకైతే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. అదేవిధంగా వీలైన త్వరగా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో ఆసర పెన్షన్లకు సంబంధించి ఆసర పెన్షన్ బాహులకు ప్రభుత్వం అయితే గొప్ప తీపి కబురు అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు రాత్రి అంటే 12 గంటల నుండి ఆసర పెన్షన్ బాహులకు దాదాపు 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 33 జిల్లాలో కొన్ని జిల్లాలకు ఈరోజు రాత్రి 12 గంటల నుండి ఆసర పెన్షన్లు వేయాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే మొదటగా మనము ఆసిఫాబాద్ సంబంధించి ఆదిలాబాద్, అదేవిధంగా కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్ ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 6 నుంచి 7 డిస్ట్రిక్ట్స్ వరకు మాత్రమే ఈరోజు రాత్రి అయితే 12 గంటలకు అయితే పడడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నెల పెన్షన్లు చూసుకున్నట్లయితే వృద్ధులకు 416 రూపాయలు, వికలాంగులకు 616 రూపాయలు ఆసరా పెన్షన్లు పెంచి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో పేర్కొనే విధంగానే మే నెల వచ్చేసరికి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్హుల జాబితాను సిద్ధం చేసిరు. ఈ అర్హుల జాబితాను సిద్ధం చేసి అందులో ఏదైతే డిస్ట్రిక్ట్స్ వారు ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్ వారికి మాత్రమే ఈ పెన్షన్లు బదిలీ చేయాలి అని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పెన్షన్కి సంబంధించి ఆల్రెడీ 2 లేదా 3 దరఖాస్తులు చేసుకున్నారో వారికి అందరికీ కూడా కంపల్సరీ రిజెక్ట్ అవుతాయి. అదేవిధంగా అర్హులు కొత్తగా ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో వారికి, అదేవిధంగా నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కూడా చాలా సమాచారాన్ని అయితే గోప్యంగా ఉంచడానికి సిద్ధమైంది. ఎందుకంటే చాలామంది కూడా బోగస్ సర్టిఫికేట్ పెట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. కాబట్టి అధికారులు అయితే ఇంటింటికి వెళ్ళి సర్వే ఆధారంగా ఈ యొక్క పెన్షన్ అనేది అర్హులను తీసుకున్న తర్వాతనే ఈ యొక్క పెన్షన్ అనేది బదిలీ చేయడానికి సన్నాహాలు అయితే కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్దారులకు సంబంధించి, అదేవిధంగా వృద్ధులు, ముసలివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేలి ముద్రలు పడిన నేపథ్యంలో వారికి సెర్ప్ అనే ఒక ప్రత్యేకంగా ఒక యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ సెర్ప్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ కింద కొత్తగా పెన్షన్లు కూడా ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.